మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ గారు జనసేన పార్టీలో చేరుతున్న తన వైఫ్ తో సహా. మీరు ఎలా చూస్తారు అని? ఇప్పుడే కాదు, మంచు మనోజ్ ఇప్పుడు చాలా రోజుల నుంచి అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా చాలా పవన్ కళ్యాణ్ చాలా ఫేవర్ ట్వీట్లు కూడా చాలా ఫేవర్ చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు కావాలి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటే మంచి పరిపాలన జరుగుతుంది చాలాసార్లు ట్వీట్లు వేసినాడు. అప్పటి నుంచి మాకు మంచు మనోజ్ మీద ఇప్పుడు ఏదో మంచు ఫ్యామిలీలో మాకు మంచి సింపతి ఎవరి మీద ఉందంటే కేవలం మనోజ్ మీద నాన్న. ఎందుకంటే ఆయన చూసి ప్రతిసారి ఆయన ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవటాలు, నా ఫ్యామిలీ గొప్ప, నేనే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోవడం ఆయన. సో కేవలం మాకు ఏదంటే తను ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్కి ఫేవర్ ఉంటుంటే మేము అప్పుడు అనుకున్నా ఈయన జనసేన కార్యకర్తగా ఉంటే బాగుంటుందని ఫీలింగ్ వచ్చింది. సో ఎట్టికాలకి అయితే ఇప్పుడు మొన్న వాళ్ళకి పాపం చాలా ఇష్యూలు అయినాయి మంచు ఫ్యామిలీలో. మంచు మన మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ బౌన్సర్లు అని పెద్ద పెద్ద విషయం మీకు తెలిసిందే. కానీ చెట్టికాలకి అయితే వాళ్ళు ప్రస్తుతానికి అయితే నిన్న ఆలగడ్డకి అయితే వెళ్ళారు. వాళ్ళ తన్ని గారికి అర్పణ చేయడానికి వెళ్ళారు. సో నిజంగా ఎటికలకి అయితే చాలా బాగా అనిపించింది. సో మన మంచు మనోజ్ అట్ ద సేమ్ టైం మన మౌనిక రెడ్డి కూడా ఇద్దరు జనసేన పార్టీ రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మిమ్మల్ని స్వాగతిస్తాం జనసేన కార్యకర్తలుగా. మీలాంటి నాయకులు, దమ్మున నాయకులు ఉంటే మాకు కూడా చాలా బూస్టింగ్ ఉంటాయి. కాబట్టి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కొంచెం జనసేనకి ఇంకొద్ది పవర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో సెలబ్రిటీస్ చాలా మంది ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తారు, కానీ డైరెక్ట్గా ఇప్పుడు జనసేన కండువా కప్పుకోవడం అనేది గ్రేట్ అనిపించింది అన్న. అంటే వాళ్ళ నాన్న తండ్రి గారు మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు, అక్క అఖిలప్రియ గారు టీడీపీలో ఉన్నారు. జనసేన వెళ్తే మూడు పార్టీలకు వెళ్ళి మీరు ఎట్లా చూస్తారు? అవును, నిజంగా ఒక ఫ్యామిలీ ఎన్ని పార్టీలు అనిపించింది. ఎందుకంటే మోహన్ బాబు ఇక్కడేమో ఆయన కలెక్షన్ కింగ్, ఆయన వైసీపీలో ఉన్నాడు ముందు నుంచి. మన ఎవరు మంచు విష్ణు కూడా అంటాడు మా బావ జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తుంటారు, అది వైసీపీ. ఎందుకంటే మన మౌనిక రెడ్డి వాళ్ళ అక్క ఏమో టీడీపీ ఎమ్మెల్యేగా ఉంది. అవునా కాదన్న? ఇప్పుడు వీళ్ళేమో జనసేనకు వస్తుంటారు కాబట్టి మూడు పార్టీలుగా ఒకే ఫ్యామిలీ ఉన్నట్టు వచ్చింది. చెట్టుగా పాపం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు మంచు మనోజ్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు, ఇల్లు కాల్ చేశారు అని ఉన్నాయి. సో ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ నుంచి అయినా జనసేన పార్టీ 100% మీకు మద్దతు ఇస్తాం. ఇన్ని రోజులు మీకు ఫ్యామిలీ గొడవలు అయినా మేము జోక్యం చేసుకోలేదు. ఇప్పటి నుంచి మీ బాధ్యత మేము తీసుకుంటాం. ఆయన జనసేన కార్యకర్తల మేము జనసేనలోకి అద్భుతంగా ఆహ్వానిస్తున్నాం. అంటే ఇన్ని రోజులు జాయిన్ కాలేదు, ఈ తండ్రి గారితో గొడవ అయినప్పటి నుంచి ఈ జనసేనలో జాయిన్ అవ్వాలని థాట్ ఎందుకు వచ్చిందంటారు? నాకు ఇప్పుడు అనిపిస్తలేదు అన్న. అవును కదా, చాలా వ్యక్తిత్వం కానీ, ఆ మనస్తత్వం కానీ, సిద్ధాంతాలు కానీ మంచు మనకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అన్నా కూడా. సో నిజంగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా రావడం చాలా బాగా అనిపించింది. ఈ మధ్యలో అయితే కొద్దిగా పాపం తను ట్రోల్ అయింది కదా. సో నిజంగా ఇప్పుడు కొద్దిగా సపోర్ట్ ఉండాలి, కొద్దిగా తను కూడా బ్యాక్గ్రౌండ్ రాజకీయ సపోర్ట్ ఉండాలి కాబట్టి సో ఆ రకంగా వస్తున్నట్టు అనిపించింది అన్న. జనసేనలోకి వెళ్ళాలని ఆలోచన మౌనిక రెడ్డి అనుకుంటున్నారా, మనోజ్ గారు అనుకుంటున్నారా? 100% మనోజ్ అన్నదే అన్న. నిజంగా మనోజ్ అన్న ఇప్పుడు నుంచి చాలా రోజుల నుంచి జనసేన పవన్ కళ్యాణ్ అంటే చాలా రకాలుగా తన ప్రేమ చూపించిన ఏంది ప్రీలీజ్ ఈవెంట్లో కానీ చాలా గొప్పగా చెప్తాడు. ఒక చెగివీరతో పోల్చారు పవన్ కళ్యాణ్ కాబట్టి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి అయితే. నిజంగా వీళ్ళు రావాలని కోరుకుంటున్నాను. సో మంచు మనోజ్ జనసేనలోకి పోతే మరి మోహన్ బాబు అండ్ విష్ణు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మేబీ చూడన్న, ఎంతైనా వాళ్ళు ఫ్యామిలీ. సో ఆయన చాలాసార్లు మొన్న మంచు మనోజ్ కూడా అన్నాను, మా డాడీ తరపున మా అన్న తరపున నేను అందరూ సారీ చెప్తున్నాను అన్నాడు. మనకి చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది మనోజ్ అన్నకి. ఎప్పుడు కూడా ఒకరికి కారణం చేయటాలు కానీ ఒకరి బ్యాక్ పిచ్చింగ్ చేయటం ఎప్పుడు చేయడు కాబట్టి. సో మనోజ్ అన్న వాళ్ళు కొట్లాటలు అయితే ఏముండాలి నాకు అనిపించిన విషయం అయితే, కొట్లాట అయితే ఏముండదు, కలిసికట్టు ఉండాలి. ఇంకా మన మంచు విష్ణు, మన మోహన్ బాబు కూడా జనసేనకి రావాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మంచు మనోజ్ కానీ బయట సమాజంలో జరిగే ఇష్యూల గురించి త్వరగా స్పందిస్తారు. అలాంటి వ్యక్తులు ఇద్దరు కలవబోతున్నారు. జనసేనలోకి మంచు మనోజ్ వెళ్తే ఆ గ్రేస్ ఎలా ఉండబోతున్నారు? నిజంగా అవునని కాదన్న, నాకు అనిపించింది ఈయనకు చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది మనోజనకి. ప్రతి విషయాలపైన చిన్నప్పుడు ఏమన్నా అత్యాచారాలు జరిగిన కానీ, ఏమన్నా మర్డర్లు అయినా కానీ స్పాట్లో రియాక్ట్ అవుతాడు. అంటే తను ఒక టాలీవుడ్ హీరో అని కూడా మర్చిపోయి కూడా ఒక మానవతావాదిగా ప్రజాస్వామ్యంలో ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, సో ఎలా రెస్పాండ్ కావాలనేది ప్రతి విషయాన్ని కూడా తను రెస్పాండ్ అవుతుండే. సేమ్ క్యారెక్టర్ మన పవన్ కళ్యాణ్కి ఉంటాయి కాబట్టి సో వాళ్ళిద్దరికి ఎక్కడ కుదిరింది అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఇప్పుడు చాలా నుంచి కూడా అనిపిస్తుంది. సో ఇద్దరు కూడా ఇప్పుడు ఈయన పొలిటికల్ స్టార్. సో ఇప్పుడు ఈయనకి ఒక అండ ఉండాలంటే అవునని కాదన్న, మంచు మనోజ్ వస్తే కొద్దిగా బాగుంటుంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరు కలుగుతుంది. సో ఆయన నేషనల్లో చూసుకుంటాడు, మంచు మనోజ్ మన స్టేట్లో చూసుకుంటాడు అన్న ఫీలింగ్ నాకైతే ఉందన్న. ఇప్పుడు జనసేన అధికారంలో ఉంది, మంచు మనోజ్ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళి తండ్రికి అన్నగారి మీద తండ్రి గారి మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉందా? నాకైతే అనిపిస్తలేదు. మనోజ్ మంచి వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి నాకైతే అనిపించట్లేదు. 100% ఏ పార్టీలకు వెళ్ళినా కూడా ఫ్యామిలీనే, రాజకీయాలే కాబట్టి 100% వాళ్ళు కలిసికట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఫైనల్ క్వశ్చన్, మీరు ఎలా స్వాగతిస్తారు? 100% అన్న. వాళ్ళు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 100 కాళ్ళతోటి రాబోతున్న జనసేనకి, జనసేన కార్యాలయానికి రాబోతున్నా మన చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ ఉండబోతుండో. సో నేను కూడా చాలా స్వాగతిస్తాను. 100% మంచిగా ఉండబోతున్న ఫీలింగ్ కలిగిందన్న.